అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా పూజ గదిని చూపిద్దాం అనుకుంటున్నాను. పూజ గదిలో పటాలు ఎక్కువయ్యే కొద్దీ మనకి పండుగ రోజుల్లో చాలా పని అయిపోతుంది. అటు వంట, ఇటు పటాల క్లీనింగ్, పూజ, పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి నేను నాకున్న పటాలన్నింటినీ కలిపి ఒక 2 పటాలుగా చేయించాను. అన్నింటినీ తీసుకెళ్ళి ఫోటో స్టూడియోలో చూపిస్తే వాళ్ళు సెలెక్టివ్గా తీసుకొని మంచి పటాలని డౌన్లోడ్ చేసి మళ్ళీ మనకి ఈ 2 పటాలుగా జాయిన్ చేసి ఇచ్చారు. అన్నీ కలిపి ఒకే ఫ్రేమ్లో చేయించినందుకు నాకు పండగ రోజుల్లోనే కాదు, మామూలుగా మనం వీక్లీ చేసుకునే పూజ రోజుల్లో, పటాలు కడిగే రోజుల్లో కూడా చాలా ఈజీగా అనిపించింది. మనకున్న లలితాదేవి కానీ, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ కొన్ని సెంటిమెంట్ పటాలు ఉంటాయి, మనం వాటిని తీసేయలేము. సో అన్నీ కలిపి మనం పెట్టుకోవాలనుకుంటాం, అప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా చేయిస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మణిద్వీప వర్ణన, ఇంకా లలితా సహస్రనామం, ఇవి నాకు ఎవరో పూజ చేసి ఇచ్చిన బుక్స్ అండి. అవి సెంటిమెంట్గా అలా నా పూజ గదిలో ఉండిపోయాయి. ఇది నేను ముచ్చటగా చేయించుకున్న లక్ష్మీ కాసు, కానీ నాకంటే అమ్మవారికి చక్కగా ఉంటుందనేసి ఒకసారి తెచ్చిన వెంటనే అమ్మవారి మెళ్ళ వేసేసాను. ఇంకా నాకు ఆ తర్వాత అమ్మవారి మెళ్ళో నుంచి తీయబుద్ధి కాలేదు. అప్పటి నుంచి అది అమ్మవారి మెళ్ళో అలాగే ఉంది. ఇవన్నీ కలిపి ఒకే ఫ్రేమ్లో చేయించుకున్నందుకు నాకైతే వీక్లీ పటాలు కడిగిన పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.